కేంద్ర ప్రభుత్వ అప్పు 197 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాల అప్పు 82 లక్షల కోట్లు. ఇది మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా చేస్తుంది. ఎలా? మన ప్రభుత్వాలు తెగబడి అప్పులు చేసి ఆ డబ్బు చాలా వరకు ఉచితాలకు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల మీద తగలబెడుతున్నాయి. నాకు ఉచితాలు వస్తున్నాయి, అప్పు తీర్చేది నేను కాదు కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే మీరు పప్పులో కాలేసేది. మన పిల్లలకు మంచి జీతాలు వచ్చే పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు రావాలని అందరం కోరుకుంటాం. అలా జరగాలంటే పరిశ్రమలు రావాలి. చైనా అట్లా చేసే ఈరోజు అక్కడి పౌరులకు సగటు భారతీయుడి కన్నా 5 ఇంతల సంపాదన ఇవ్వగలిగింది. పరిశ్రమలు స్థాపించాలంటే డబ్బు కావాలి. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాపారస్తులు కొంత సొంత డబ్బు పెట్టినా చాలా వరకు అప్పు చేసి పరిశ్రమలు స్థాపిస్తారు. మరి అప్పు ఎవరిస్తారు? బ్యాంకులు ఇస్తాయి. బ్యాంకులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు ఆదా చేస్తే వస్తుంది. అయితే బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బులో సగం ప్రభుత్వమే లాగేస్తే పరిశ్రమల స్థాపనకు అంతమందం డబ్బు దొరకదు. ఈ రోజు మన బ్యాంకుల దగ్గర ఉన్న మొత్తం 640 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో ఒక కేంద్ర ప్రభుత్వమే 197 లక్షల కోట్ల అప్పు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు 82 లక్షల కోట్ల అప్పులు తీసుకున్నాయి. ప్రైవేట్ కంపెనీలు 248 లక్షల కోట్లు, సామాన్య ప్రజలు 113 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 279 లక్షల కోట్ల అప్పులు చేసి ఉచితాల మీద, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల మీద వృధా చేశాయి. ఒకవేళ ప్రభుత్వం దుబారా తగ్గించి ఒక 200 లక్షల కోట్లు బ్యాంకుల్లోనే ఉండనిస్తే ఏమయ్యేది? ఎన్ని పరిశ్రమలు వచ్చేవో ఊహించగలరా? ఆ పరిశ్రమల్లో ఎన్ని కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేవి? కాబట్టి మన నాయకులు అప్పులు చేసి ఉచితాలు పంచుతుంటే సంబరపడి ఓట్లేయకండి. అవి మీ పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టి